తెలంగాణలోని చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా మరోసారి దృష్టి పెట్టింది. తక్షణమే వాటిని తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు పట్ల హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి స్థానికుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. చెరువుల వద్ద ఆక్రమణలను తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సర్వే చేసేటప్పటికి రంగారెడ్డి జిల్లా లేదు, మొత్తం ఒకటే జిల్లా ఉంటుంది. అప్పుడు మండలంలో కూడా ఉండవు. మండలం అప్పుడు ఏముండింది? అప్పుడు రెవెన్యూ రికార్డ్స్ 1955 కాసరపాని నుంచి ఈ రోజు వరకు మాదాపూర్లోని మేడికుంట చెరువు, ఈదులకుంట, నాసింగ్లోని నెక్టంపూర్ చెరువు, తెల్లాపూర్లోని వనం చెరువు, చెల్లికుంట, మేల చెరువులను పరిశీలించి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. రెవెన్యూ అధికారులతో కలిసి ఈదులకుంట చెరువును పరిశీలించిన రంగనాథ్ విలేజ్ మ్యాప్ను పరిశీలించారు. కానామెట్ సర్వే నెంబర్ 7లో 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణంలో ఉన్న చెరువులో ఓ స్థిరాస్తి సంస్థ భవన వ్యర్థాలతో పూడ్చేస్తుందని సిపిఎం నాయకులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విలేజ్ మ్యాప్ను పరిశీలించిన రంగనాథ్ రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న పూర్తి డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తానని తెలిపారు. 55 కాసరపాని నుంచి ఈ రోజు వరకు ధరణి రికార్డ్స్ వరకు స్పష్టంగా ఇది చెరువు అని ఉంది. ఈ చెరువుని కాపాడాలని చెప్పేసి మేము గతంలో 2 సార్లు జిల్లా కలెక్టర్కి, అట్లాగే హైడ్రా ఫామ్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్కి కూడా మేము రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం. సిపిఎం పార్టీగా మా ఫిర్యాదుని పరిశీలించి కమిషనర్ గారు గతంలో మీకు అందరూ తెలుసు అక్టోబర్లో వచ్చారాయన. వచ్చిన తర్వాత ఆయన వచ్చిపోయిన తర్వాత కూడా పనులు నడుస్తున్నాయి. మళ్ళీ ఫిర్యాదు చేశాం, వాట్సాప్లో రేజ్ చేశాం, సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఫిర్యాదు చేస్తే నిన్న కన్ఫర్మ్ చేశాడు, రేపు వస్తా విజిట్ అని చెప్పేశాడు. మన ఫిర్యాదును బేస్ చేసుకొని నేను ఈరోజు రావడం చాలా సంతోషం. వచ్చి మొత్తం 2 జిల్లా